సమూయేలు కూడా ప్రార్థన చేయువారిలో ఉండెను అని బైబిల్ చెప్తుంది. కనుక సమూయేలు కూడా గొప్ప ప్రార్థనాపరుడు, ప్రవక్త, ప్రజలను ఎంతో చక్కగా దేవుల్లో నడిపించినవాడు. ఇంకొక స్త్రీని చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 17వ వచనం. ఈ 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో 3వ వచనంలో నాబాల్ అనే ఒక ఆస్తిపరుడు, సుబుద్ధి గల సురూపి అయిన సుందరవతి అయిన అబీగయలు అనే కుటుంబం ఉంది. నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. పోయిట్ ఆపోజిట్లో ఉన్నారు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా. అతడు మోటువాడు, దుర్మార్గుడు. ఈ స్త్రీ అందమైనది, సుబుద్ధి కలిగినది. అతని మోటుతనం చేత, తొందరపాటు చేత అనేకమైన శ్రమలను కొని తెచ్చుకున్నాడు. దావీదు రాజు కాక మునుపు దావీదు యొక్క ఏరియాలోనికి, ఆ యొక్క పొలంలోనికి, భూభాగంలోనికి ఇతడు గొర్రెలను తీసుకొని వెళ్ళాడు. ఇతని పనివారు దావీదు వారిని రానిచ్చాడు. వాటికి మేతని ఇవ్వటమే కాకుండా ఆ గొర్రెల కాపర్లకు ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు దావీదు. అప్పటికి ఇంకా రాజు కాలేదు దావీదు. అంతగా దావీదు ఈ నాబాలును, వారి గొర్రెల కాపర్లను, గొర్రెలను ప్రేమించాడు. ఇప్పుడు దావీదు తన గొర్రెల కాపర్లను, తన గొర్రెలను ఈ ప్రాంతంలోకి పంపించాడు. పంపించి, అయ్యా, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీ పనివారికి నేను సహాయం చేశాను, భోజనం ఏర్పాటు చేశాను. మరి ఇప్పుడు నా పనివారు మీ భూభాగంలోకి వస్తున్నారు, వారికి మీరు సహాయం చేయండి అని కబురు పంపితే, ఎవడు దావీదు ఎవరు? నా మాంసమును తీసి ఆ పనివారికి పెట్టాలా? నేనెందుకు పెడతాను? వారితో నాకు పని లేదు అని కఠినముగా మాట్లాడి ఈ నాబాలు పంపించి వేశాడు. ఈ వార్త దావీదుకు తెలిసింది. దావీదు గొప్ప ధైర్యవంతుడు, సింహము లాంటి గుండె కలవాడు, పరాక్రమశాలి, యుద్ధవీరుడు. ఆయన అంటున్నాడు, 400 మందిని తీసుకుని వెళ్ళి అతని పనివారి సంగతి ఏంటో చూస్తాను అని కోపముతో బయలుదేరి వస్తూ ఉన్నాడండి. ఈ వార్త నాబాలు పనివారు సుబుద్ధి అయిన అబీగయలుతో, భార్యతో చెప్తున్నారమ్మా, మన యజమానుడు పనికి మాలినవాడు, మమ్మల్ని ఎంతో ప్రేమించారు వారు, కానీ వారు వస్తుంటే ఈయన ఇప్పుడు ఇంత కఠినముగా మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఈ విషయం దావీదుకు తెలిసింది, అతడు యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పగానే ఈ స్త్రీ ఎంత చురుకైన స్త్రీ చూడండి, ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ చూడండి. ఈ వార్త చెప్పగానే ఆమె ఏం చేసిందో చూడండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 17వ వచనం. 10,000 మందికి సమానుడైన దావీదును ఎదుర్కొనుటకు వెళ్ళక ముందు ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపిందట. తెల్లవారి వరకు ప్రార్థన చేసి ఆ యొక్క దావీదును ఎదుర్కోవటానికి బయలుదేరి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ కొన్ని బహుమానాలు తీసుకొని వెళ్ళిందండి. 5 మేకల మాంసము, ఎన్నో 100 గెలలు, 100 ద్రాక్ష గెలలు, ఒలివ పండ్లు, ఆడలు, ఇవి కాక ఎన్నో 100 రొట్టెలు, 200 రొట్టెలు తయారు చేసుకొని, మాంసమును సిద్ధము చేసుకొని, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగే అన్నీ తయారు చేసుకొని త్వరగా దావీదును ఎదుర్కోవటానికి వెళ్ళిపోయింది. ఆయన ఎదుటి సాగిల పడుతుంది, మొక్కుతుంది. ఆయన తీసుకుని వెళ్ళిన అడవిలో ఆహారం దొరకదు గనుక చక్కని ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఈమె ఆహారాన్ని తీసుకుని వెళుతుంది. ఎంత తెలివైన స్త్రీ చూడండి. ఈమె ప్రార్థనాపరురాలు. రాత్రంతా ప్రార్థన చేసింది, చీకటితోనే లేచింది, వంటలు సిద్ధం చేసుకుంది. అవన్నీ గాడుల మీద ఎక్కించుకొని అతి వేగముగా వెళ్ళి అడవిలో ఉన్న దావీదును కలుసుకుంది. సాగిల పడింది, మొక్కుతుంది, అయ్యా, నా భర్త పాపము నా పాపముగా తీసుకోండి. మనమేం చెప్తాం? మన తప్పులని భర్త మీద వేసి చెప్తాం. కానీ ఆమె ఏం చెప్తున్నా, భర్త తప్పును తన మీద వేసుకొని, అయ్యా, ఈ పాపము నాదిగా మీరు భావించండి, నా భర్తకే కీడును చేయవద్దు. సుబుద్ధి కలిగిన స్త్రీ, ప్రార్థనాపరురాలు, తన తప్పులను, తను చేయని తప్పును తనపైన వేసుకొని తన భర్తను తప్పించటానికి ప్రయత్నం చేస్తున్న గుణవతి అయిన స్త్రీ.
30వ వచనం చూద్దాం. అప్పుడు దావీదు అంటున్నాడు, అమ్మా సమాధానముగా నీ ఇంటికి పొమ్మని అబీగయిలుతో చెప్పాను. 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎప్పుడైతే ఆమె ప్రాధేయపడిందో దావీదు అంటున్నాడు, నీవు నాకు అడ్డుపడకపోతే ఈ కీడు నేను చేసేవాడిని. దేవుడే నిన్ను పంపించి నేను ఈ కీడు చేయకుండా ఆపివేశాడు. సమాధానము గలదానివై వెళ్ళిపో అంటున్నాడు. 23వ వచనం ఒకసారి చూడండి. అబీగయీలు దావీదును కనుగొని గార్ధభూమి నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని బతిమాలుతూ ఉందట. పాదములు పట్టుకొని బతిమాలుతూ ఉంది. మనము కుటుంబ ప్రార్థన చేయకపోతే అనేకమైన శోధనలో పడిపోతాం. ఆపదలు కలగకుండా ఉండాలంటే మనం కుటుంబ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎంత ఎక్కువ ప్రార్థనలో ఉంటే మన పనులు అంత ఈజీగా అయిపోతాయండి. పాలు యాంగిచో గారట ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ప్రార్థన నుంచి లేవడట. సెల్లును ఆన్లో పెట్టడు ప్రార్థన అయ్యేంత వరకు. ఆఫీసు పనులు ముట్టుకోడట. ముందు ప్రభుతో గడిపినాకనే కొన్ని గంటలు గడిపాక అప్పుడు వెళ్ళి ఆఫీస్ తెరుస్తాడట. అందుకే ఈ దినాన ప్రపంచంలో అతి పెద్ద సంఘంగా వారిది అయింది అంటే కారణం ఆయన యొక్క ప్రార్థనా జీవితం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బిల్లీ గ్రామ్ గారిని అడిగారట, అయ్యా నీ సీక్రెట్కి లేక నీ సక్సెస్ కారణం ఏమిటి అంటే ప్రార్థన అని చెప్పాడట. మరలా అడిగితే ప్రార్థన అన్నాడట. 3వసారి అడిగితే కూడా ప్రార్థనే అన్నాడట. కనుక మన జీవితాల్లో మన శత్రువైన సైతాన్ని, మన కుటుంబంలో వచ్చే ఆపదలు శోధనలు తొలగిపోవాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనము ధరించవలసిన వారమై ఉన్నాం. అన్న గొప్ప ప్రార్థనా పరురాలు ప్రవక్తను పొందుకుంది. అబీగయిలు గొప్ప ప్రార్థనా పరురాలు తన యొక్క కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. త్వరగా వెళదాం. 4వ స్త్రీని చూద్దాం. పరిచర్య చేసే స్త్రీ. 4వ స్త్రీ పరిచర్య చేసే స్త్రీ. లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనములు 2వ వచనములు 2-3 వచనాల్లో కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు రాజు యొక్క గృహ నిర్వాహకుని భార్య అయిన యోహన్నయు, సూసన్నయు ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచుండిరి. అలాగే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-3 వచనాల్లో పీబే అనే సహోదరి అనేకులకును నాకును సహాయము చేసెను అని పౌలు చెప్తూ ఉన్నాడు. పరిచర్య చేసే గుణం ఇది. పరిచర్యలన్నిటిలో గొప్ప పరిచర్య ఏంటంటే ఇతరులకు సహాయపడటం. ఇది హెబ్రోను వారికి బాగా తెలుసు, చెప్పాల్సిన అవసరమే లేదు. పరిచర్య చేయటంలో హెబ్రోను వారి తర్వాతనే ప్రపంచంలో ఎవరైనా అని చెప్పచ్చు. డాక్టర్లు, ఇంజనీర్లు బాత్రూమ్లు కడుగుతారు కదండి. ఏ పరిచర్య ఇస్తే అది నమ్మకంగా చేస్తారు. ఇది నేను గొప్పదాన్ని అనే ఆలోచనే లేదు. ఈ పరిచర్య అనేది గొప్ప పరిచర్య చేసే గుణము కలిగి ఉండటం అనేది గొప్ప భాగ్యం. ఇది చాలా పరిచర్యలన్నిటిలో గొప్ప పరిచర్య ఇతరులకు సహాయపడటం, ఇతరులకు పరిచర్య చేయటం, ఆకులు వేయటం, ఆకులు ఎక్కటం, వడ్డించటం, క్లీన్ చేయటం, ఇది చాలా గొప్ప పరిచర్య. ఇది అందరూ చేయడానికి ఇష్టపడరు, కానీ హెబ్రోన్ వారు మాత్రం దీనిలో ఫస్ట్ మార్క్ వాళ్ళదే. నెంబర్ 1 లిస్ట్లో నెంబర్ 1 అంటే వాళ్ళనే చెప్పాలి. వారిని చూసి ఇతరులు నేర్చుకోవాలి. అంత చక్కని పరిచర్య చేసే గుణము మీరు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇలాగున నిర్గమాకాండం 35వ అధ్యాయం 25వ వచనంలో కూడా కొందరు స్త్రీలు జ్ఞానము కలిగి తమ చేతులతో వడికి నీల ధూమ్ర రక్తవర్ణము గల సన్నపు నారనూలును మేక వెంట్రుకలతో వడికి ఆ దినాల్లో మందసమునకు వారు కర్టన్స్ను తయారు చేశారట. స్త్రీలు చురుకుగా ఉండాలి. స్త్రీలు చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని ఐగుప్తు స్త్రీలు సాక్ష్యం చెప్పారు. క్రైస్తవ స్త్రీలమైన మనం చురుగ్గా ఉండాలి. మనం సోమరులుగా ఉంటే సాతాను మన మీద వచ్చి పడతాడు, మన కుటుంబాలను చీల్చివేస్తాడు.
వాడు గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడు రాత్రి బౌలు పని చేస్తూ ఉన్నాడు. ఫుల్ టైం వాడు పని చేస్తున్నాడు, ఓవర్ టైంలు చేస్తున్నాడు. క్రైస్తవులైన మనం హాయిగా తిని నిద్రపోతున్నాం. అందుకే వాడు మన మీద వచ్చి హఠాత్తుగా పడుతున్నాడు, మన కుటుంబాలను కూలుస్తున్నాడు, మన కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని లేకుండా చేస్తున్నాడు. వాడు దివారాత్రులు పని చేస్తుంటే మనం కొన్ని నిమిషాలే పనిని చేస్తున్నాం. కనుక మనము ప్రార్థించే స్త్రీలముగా, పరిచర్య చేసే స్త్రీలముగా చురుకుగా ఉండాలి. వాడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 13వ వచనం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎందుకనగా మనం చురుగ్గా లేకపోతే, మన అలర్ట్గా లేకపోతే వాడు వచ్చి మన మీద పడిపోతాడు. మన పనులు త్వరగా చేసుకోవాలి, ప్రభు పనిని కూడా చేయాలి. మన పనులతోనే మన సమయాన్ని గడపకూడదు, ప్రభు పనిని కూడా మనము చేయాలి, ప్రార్థనను కూడా చేయాలి. అప్పుడు వాడు మన దగ్గరికి రావటానికి వీలు ఉండదు. మనం సోమరులుగా ఉంటే, మనం నిద్రపోతులుగా ఉంటే వాడు వచ్చి మన మీద పడిపోతాడు. కనుక పరిచర్య చేసే గుణము మనము కలిగి ఉండాలి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై, కొండములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకస్తులై ఉండవలెను. పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? మాన్యులై ఉండాలి. ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా కోపడకూడదు. అన్ని విషయంలో మితానుభవము కలిగి ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. కనుక మనం నమ్మకంగా ప్రభు ఏ పనినిస్తే ఆ పనిని, అది ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా, ప్రభు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిని నమ్మకంగా చేసుకుంటూ వెళితే మెండైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. టైం ఉందామా? ఓకే, 5వ స్త్రీని చూద్దాం. పగవారి చేతి నుండి విడిపించిన స్త్రీ. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుడి, నేనును నా పనికెత్తులను ఉపవాసముందును, ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను ప్రవేశించెదను, నేను నశించినను నశించెదను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప గ్రేట్ తీర్మానం అండి ఇది. ఆమె తీర్మానం చూడండి, రాణి అయిపోయింది, సింహాసనం దేవుడిచ్చాడు, కిరీటమును దేవుడిచ్చాడు, ఒక గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. వెంటనే ఒక గొప్ప శోధన వచ్చి పడిపోయింది. ఆమె సుఖముగా అంతఃపురంలో ఉండవచ్చును. అయితే మొర్దెకై కబురు పంపుతున్నాడమ్మా, దేవుడు నిన్ను ఒకవేళ తీసుకొని వెళ్ళింది ఇందుకేనేమో, నీవు మాకు సహాయము చేయాలి, యూదులకు సహాయము చేయాలి అని కబురు పంపితే, అయ్యో 9 దినాలుగా నేను ఇంతవరకు రాజును కలుసుకోలేదు, నేను రాజు పిలవకుండా కలవటానికి వీలు లేదు, అది ఆజ్ఞ, మరి నన్నేం చేయమంటావు, నేను కలవటానికి వీలు లేదు కదా అని కబురు పంపింది. అప్పుడు మొర్దెకై మరలా కబురు పంపుతాడు, నీవు సహాయం చేయకపోతే వేరొక దిక్కు నుండి మాకు సహాయము వస్తుంది, అందుకే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడేమో ఆలోచించు అన్నప్పుడు ఆమె దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది. వెంటనే కబురు పంపుతుంది, సరే న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న నేను వెళ్తాను రాజు దగ్గరికి, ఒకవేళ అతను శిక్షించి మరణమునకు అప్పగించినా పర్వాలేదు, మన యూదుల కొరకు నేను అడగటానికి వెళ్తాను, దానికి ముందుగా మీరేం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నా నిమిత్తము చేయండి, నేను నా పనికత్తులను ప్రార్థన చేస్తాం, 3 దినాల తర్వాతనే నేను వెళతాను. భర్త రాజు తన భర్తే కదా, ఎవరికి ప్రాధాన్యతనిచ్చింది? దేవునికి ప్రాధాన్యతనిస్తుంది. మొదట పరమభక్తుడు అడుగుతుంది, పరమభర్త దగ్గరికి వెళ్తుంది. 3 దినాలు అయిపోయింది, దూరము నుండే రాజు చూచి దేవుడు ఆమె ఎడల దయ్యను పుట్టించాడు. ఆ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ప్రభావము ఆ రాజు హృదయాన్ని కలవరపరిచింది. దూరము నుండే చూచి, రాణి నీకేమి కావాలి, నా రాజ్యములో సగము మట్టుకైనా
నేను నీకు ఇస్తాను. ఆమె ఇంకా దగ్గరికి రాలేదు, తన విన్నపాన్ని చెప్పలేదు, ఏమి అడగకముందే దూరం నుండి చూచి రాజే ఆమెను పలకరిస్తూ ఉన్నాడు. కనుక ఆమె ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంతటి గొప్ప ఆధిక్యతను ఆమెకు కలిగించింది. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. అసాధ్యమైన కార్యములను సాధ్యము చేస్తుంది. ఈ సంగతి ఎరిగిన ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసి పగవారి చేతిలో నుండి యూదులను, జనాంగమును, 120 సంస్థానాల్లో ఉన్న యూదులను ఒక్క స్త్రీ రక్షించుకోగలిగింది. ఒక్క స్త్రీ 120 సంస్థానాల్లో ఉన్న ప్రజలను శత్రువైన హామాను చేతిలో నుండి అతి సునాయాసముగా తన ప్రజలను రక్షించుకోగలిగితే, ఇండియా దేశంలో ఉన్న మనము, ఇన్ని వేల కోట్ల లక్షల మందిగా స్త్రీలముగా ఉన్న మనం ఇంకా మన దేశాన్ని రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం.